హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో ఒక సూపర్ డూపర్ రెసిపీ చేసుకుందామండి. అదిరిపోతుంది అనమాట. ఎక్సలెంట్. ఇదిగోండి, ముందుగా మీరు ఏం చేస్తారంటే ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. ఇవి మీకు ఐడియా ఉంది కదా, అందరికీ తెలుసు. ఇదిగోండి, ఇది క్యాప్సికమ్ అనమాట. అంటే బొంగ పచ్చిమిరపకాయలు అంటాం మేము. మరి మీరేమంటారో తెలియజేయండి. చూసారా, ఇలా చిన్న చిన్న ఉన్నాయి, చక్కగాను భలే ఉన్నాయి కదా, క్యూట్గా. ఇవి నేను ఉప్పు నీళ్ళలో వేసుకుని ఒక అరగంట అయింది. ఈ అరగంట తర్వాత శుభ్రంగా కడిగేసుకుని దీన్ని మనం వేరే దాంట్లోకి తీసుకుందాం. ఇలా కడిగేసుకుని వేరే దాంట్లోకి తీసేసుకుని దీన్ని చక్కగా కట్ చేసేసుకుని పెట్టుకుందాం. నేను కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు చేస్తూనే ఉంటాను. సో ఇప్పుడు మీకు చూపిస్తానమాట. వెల్లుల్లి లేకుండా చేసేసుకుందాం. అద్దరిపోతుంది. ఇంగువ పెట్టుకోండి, ఇంగువ మస్ట్ అనమాట. పదండి, ఆలస్యం చేయకుండా క్విక్గా తేల్చేద్దాం. ఇదిగోండి, మొత్తం క్యాప్సికమ్ నేను ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ క్యాప్సికమ్ చూసారా, ఈ గింజలతో పాటు కట్ చేసేసుకున్నాను. గింజలు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నవే పావు కిలో క్యాప్సికమ్ తీసుకొచ్చారండి. ఈ పావు కిలోలో ఈ గింజలన్నీ తీసేసామంటే ఇంకెంత మిగులుతుంది చెప్పండి. సో అందుకని కాదు, కానీ గింజలు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో అందుకని నేను ఇంకా తీయలేదు. ఇలా కట్ చేసేసుకుని పెట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తారండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుని ఒక బండి పెట్టుకుందామండి. బండి పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. ఇది పప్పు నూనె అనమాట. పప్పు నూనె వాడుకోండి, చాలా బాగుంటుంది. సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసుకుని క్యాప్సికమ్ మొక్కలు ఉన్నాయి కదండి, వేసేద్దాం ఇందులో. ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేద్దామండి. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గుతూ ఉంటుంది. దీంట్లోకి పోపు వేయించుకుందామండి. పోపుకి కావాల్సినవి ఇవి ఇక్కడ ఉన్నాయి చూడండి. శనగపప్పు, మినపప్పు, కొంచెం మెంతులు, ఆవాలు. మెంతులు మస్ట్, కంపల్సరీ మెంతులు వేసుకుంటేనే రుచి బాగుంటుంది. సో ఇట్లా పెట్టుకున్నా. అయితే ఇదిగోండి, ఎండుమిరపకాయలు కూడా కావాలి. మీ కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు. సో ఇవి కారం లేని మిరపకాయలు, జస్ట్ కలర్ కోసం అనమాట. ఇవన్నీ కూడా మనం వేయించేసుకుని పెట్టుకుందాం. దీంట్లో లాస్ట్లో జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు అంతా వేయించిన తర్వాత పైన ఇంగువ వేసుకుందాం. ముందే ఇంగువ వేస్తే వాసన అంతా పోతుంది కాబట్టి పోపు బాగా వేగిపోయి ప్లేట్లో తీసుకున్న తర్వాత అప్పుడు పైన ఇంగువ వేసుకుందాం. ఇవన్నీ వేగిపోయిన తర్వాత చివరిలో కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని నేను దీంట్లోనే వేయించుకుంటాను. దీంట్లోనే ఇటు కొద్దిగా ఆయిల్ ఉందండి ఇందులో. ఇదిగో చూసారా, కొంచెం ఆయిల్ ఉంది. మరి కాస్త ఆయిల్ వేస్తాను ఇందులోని. ఈ మిరపకాయలు పెద్దగా ఉన్నాయి, జంబో మిరపకాయలు ఉన్నాయి. ఇందులో వేయించడానికి ఎట్లా అవుతుందో చూడాలి. అంటే చిన్నగా ఉంది కదా, మూకుడు చిన్నగా ఉంది కాబట్టి కాస్త వేయించడానికి ఇబ్బంది అవుతుంది. చేయి పట్టుకుని వేయించాలి. సో వేయించిన తర్వాత మీకు చూపించేస్తానే. ఇవన్నీ కలిపేసి వేసేస్తాను. ఇవన్నీ జాయిగా కలుపుకోవాలి. ఇలా మిరపకాయలు కొంచెం ఇలాగా తుంపేసుకుని వేయించుకుంటే బెస్ట్. పెద్దగా ఉన్నాయి కదండి, అందుకని ఇలా తుంపుతుంటే ఇలా చూడండి వేగుతుంది. ఇక మిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇది కొంచెం వేగిన తర్వాత వేద్దాం. ఇప్పుడు వేసేద్దాం. ఇలా వేయించేసుకుని ప్లేట్లో వేసుకుంటాను. చివరిలో కొంచెం జీలకర్ర వేసి వేయిస్తాను. జీలకర్ర వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. పోపు అయితే వేగిపోయిందండి. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా ఎక్కువైతే మాడిపోతుంది. ఇది ఇప్పుడు చల్లగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇది చూద్దాము. అబ్బో, పోపు వేయించే హడావుడు లేదు, మాడిపోయింది కొంచెం.
సర్లేండి, ఏం కాదులేండి. సరే ఎలా అయిపోయిందో. నేను పోపు వేయించేటప్పటికి ఇది కొంచెం తీలువు కదా ముక్కుల్లో, కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చింతపండు వేసుకోవాలి. అలాగే చింతపండు వేసాం కాబట్టి సరిపడా, అంటే కొంచెం రుచి కోసం అని చెప్పి బెల్లం, ఇది వద్దనుకున్న వాళ్ళు బెల్లం స్కిప్ చేసుకోండి. అలాగే దీనికి సరిపడా ఉప్పు. ఉప్పు వేస్తే నీరు వస్తుంది, మాడిపోకుండా ఉండేది ముందే ఉప్పు వేయాల్సింది. మీరు ముందే ఉప్పు వేసేసుకోండి, కొంచెం ఉప్పు. సో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, కొంచెం వేస్తా పసుపు. పసుపు వేసేసుకుని ఈ మాత్రం ఇంకొకసారి ఇలా కలిపేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే అడుగు పట్టేసింది కదా. కొంచెం ఆయిల్, ఉప్పు వేసాం కాబట్టి, ఆయిల్ కూడా వేసాం కాబట్టి కొద్దిగా నీరు వస్తుంది, చూసారా టైం వస్తుంది దీంట్లో నుంచి. మీరు ముక్కలు వేసిన వెంటనే ఉప్పు వేసేసుకోండి, ఆ ఉప్పుతోటి మీకు తేమలాగా వస్తుంది. అప్పుడు చక్కగా ఈ మాత్రం కూడా రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూడా ఏం కాదులేండి, బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేద్దాం. మనం పోపు వేయించుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు ఈ వేడి మీద ఇంగువ వేసుకుందాం. మీరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ఇంగువ కొద్దిగా తగ్గించుకుని వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేను వెల్లుల్లిపాయలు వేయను కాబట్టి ఇంగువతోటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంతకీ ఇదేంటనుకుంటున్నారా? కూర కాదండి, క్యాప్సికమ్ చట్నీ అనమాట. క్యాప్సికమ్ చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఊరు ప్రయాణాలప్పుడు కూడా దీన్ని పట్టుకెళ్ళారే అనుకోండి, చక్కగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. 3-4 రోజులు ట్రైన్ జర్నీ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది, నిలవ ఉంటుంది, పాడైపోకుండా ఉంటుంది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఇందాకట్లాగే మళ్ళీ మాడిపోయిద్దో ఏంటో. చూసారా, మాడిపోయింది, అడుగంటేసింది. ఒకసారి అడుగంటేస్తే ఇంక దానికి అలాగా అడుగు పడుతూనే ఉంటుంది. ఇదైతే వేగిపోయిందిలేండి, తీసేద్దాం. చూడండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది కూడా మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్, అందుకని చూపిస్తున్నాను అనమాట. సర్లేండి, దీన్ని ఇలా ఆపేద్దాము. ఇదైతే ఉడికిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి, ఇదైతే ఇలా అడుగు పట్టేసింది. ఎవరు చూపిస్తారు ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను చూసారా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే, అంతే, అంత మించే ఉంది. ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకప్పుడు ఇలా అవుతూనే ఉంటాయి, ఖచ్చితంగాను అవ్వకుండా ఏమవ్వవు. సో నాకు ఈరోజు ఇలా జరిగిందనమాట. అసలే కొంచెం ఉన్నాయి అనుకున్నాను, ఈ కొంచెం కాస్త ఇట్లా అడుగు పట్టింది. అయినా ఏం కాదులేండి, చింతపండు అయితే వేసాం కాబట్టి అడుగు పట్టేసింది. సో ఇగో ఇదైతే బాగానే ఉంది, చక్కగాను ముక్కలన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు దీంతో మనం ఇలా అయినా కూడా మరి సూపర్ టేస్టీగా ఉండే చట్నీ చేసుకుందాం. మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఇంకా కొంచెం వేడిగానే ఉంది, అయినా సరే చట్నీ చేసేద్దాం. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లో నేను పైన ఇంగువ వేసుకున్నాను, చూసారు కదా. సో ఇవన్నీ ఇలా వేసుకుందాం. ఈ కొద్దిగా ఉంచేస్తాను, పైన పచ్చడి అయిపోయిన తర్వాత పైన కలిపిస్తాను అనమాట. మళ్ళీ పోపులు పెట్టాలని పెట్టను, ఇంక నేను పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ నేనైతే పెట్టను. ఇప్పటికే ఆయిల్ ఎక్కువ వేసా ఫ్రెండ్స్. దీన్ని మనం మిక్సీ వేసుకొని వద్దాం. ఇదిగోండి, మనం ఇట్లా వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేద్దాం. కింద పడిపోతుందేమో, అమ్మ జాగ్రత్తగా వేసుకోవాలి కింద పడకుండా. చింతపండు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇంకొకసారి ఒక తిప్పుకొని వద్దాం. అలా ఇలా వేసి ఆపేసేయండి. అలా వేస్తే నలుగుతుంది, చూసారా. ఇది ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలిసేటట్టు కలిపేసుకుంటే చాలు, ఇంకా మరీ మెత్తగా అవసరం లేదు. ఈ మాదిరిగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, అక్కడ పెట్టి చూపిస్తాను. ఇక్కడ చీకు కొద్దిగా లైటింగ్ లేదు ఇక్కడ. ఇదిగో చూసారా. ఇప్పుడు మీరు ఉప్పు సరి చూసుకోండి, ఉప్పు కారాలు చూసుకుని మీకు సరిపోలేదనుకోండి,
యాడ్ చేసుకోవడమే అంతే. కారం సరిపోతుంది మోస్ట్‌లీ. కారం సరిపోకుండా ఏముండదు. ఒకవేళ కారం సరిపోలేదే అనుకోండి, కొంచెం ఆయిల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా పొడి కారం వేసేయండి. వేసేసుకొని దీంట్లో కలిపేసుకోండి. ఇంతే ఇంకొక చిన్న టిప్ అనమాట. అలా మనం చేస్తూ ఉంటే మనకు ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పోపు కూడా వేసేసుకుని ఒక బౌల్‌లో తీసుకొని ఆ పైన పోపు వేసేస్తాను. ఇదంతా కూడా ఆయిల్ మొత్తం అంతా దీంట్లో నేను ఊచేసుకొని వేసేసుకుంటాను. బౌల్‌లో తీసాక మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను ఇందులోకి తీసేసుకున్నాను. చూడండి సూపర్‌గా ఉంది. చాలా చాలా బాగుంది అసల. మాడిపోయిందని అదేం తెలియట్లేదు అస్సల. చాలా రుచిగా ఉంది. అసలు క్యాప్సికమ్ పచ్చడిని ఎవ్వరూ పోల్చుకోలేరు. తెలుసా? అంత బాగుందనమాట. ఈ పోపు పైన మిగిల్చుకుంది ఇందులో వేసేసుకున్నాను. ఇంకా అంతంత ఆయిల్ మళ్ళీ ఎసరు పెట్టి, మళ్ళీ పోపు వేసి, మళ్ళీ అట్లా ఏం చెయ్యను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి చేస్తా గానీ, ఇప్పటికి ఇట్లా చేశాననమాట. ఉన్న పోపుని మిగిల్చుకుని ఇదే కదా ఫ్రెండ్స్ పోపు పెట్టేది. ఇంకేం పెడతాం ఎక్స్‌ట్రాలు ఏమి ఉండవు కదా! కరివేపాకు, కొంచెం ఎల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. సో, నేను అవేం వేయను కాబట్టి ఇదే ఉంచుకొని వేసేసుకున్నాననమాట. ఏంటి ఎట్లా ఉంది? నచ్చిందా మీకు? క్యాప్సికమ్ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే టేస్ట్ చేశాను. అద్దిరిపోయింది. ఒక రేంజ్‌లో ఉందనమాట. నెక్స్ట్ లెవెల్. ఇది 2, 3 రోజులు నిలవ ఉంటుందండి. దీంట్లో ఒక్క చుక్క కూడా మనం నీళ్లు పోయకుండా ఉడికించుకున్నాం. పచ్చడి చేసుకున్నాము. మీరు జర్నీలప్పుడు కూడా దీన్ని పట్టుకెళ్ళిపోతే చక్కగా బ్రెడ్‌లోకి, చపాతీలోకి అన్నిట్లికి చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందనమాట. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఉంటాను. బాయ్ బాయ్. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకొస్తా.